నాంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ కోసం ఎదురు చూపిస్తున్నటువంటి తెలంగాణ రాత్రాక చలి కూడా లెక్క చేయకుండా భూజగుట్ట తదితర ప్రాంతాల నుంచి చేసినటువంటి సోదరి మరియు కర్షక కార్మిక విద్యార్థి యువకులారా రాబోయే రోజులు మరొకటి చాటి చెప్పడానికి వచ్చేసి యువ సోదరులారా మీ అందరికీ తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఆసన్నమైనది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి ఆకర్షితున్నాయి. గాంధీ మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ యువకులు భరిస్తున్నటువంటి ఈ తరుణంలో విద్యార్థుల బలిదానాలకు మనసు ఉండలేక మహిళా సోదరి మనుల యొక్క కన్నీళ్లను చూడలేక తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగిందని ఆంధ్ర సోదరి మనులు నాడు ఎక్కడో నేడు కూడా అలాగే. కానీ ఆంధ్ర పాలకులకు 56 సంవత్సరాల క్రితము ఏ విధంగా అయితే రజాకారులను తరిమికొట్టినామో, ఏ విధంగా అయితే కాసిం రజనీని బుద్ధి చెప్పినామో, అదే పాత బస్తీ గడ్డపై ఉన్నటువంటి మేము మరోసారి ఆంధ్ర పాలకులకు బుద్ధి చెప్తాము. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఈ రోజు పుట్టుకొచ్చినది కాదు. మా పెద్దలు అనేక మంది బలిదానాలకు బలైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏదో నిన్న మొన్న సమైక్యవాదంలా లేకపోతే రాయలసీమ రాయల తెలంగాణ వాదం కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మా యొక్క పూర్వీకులు బలిదానమైనటువంటి ఆ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి జీవం పోసినటువంటి కేసీఆర్ గారి ఆదేశాల అనుసారము కేసీఆర్ గారు నిర్దేశించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని పాత పట్టణం యొక్క తరహా చూపిస్తాం. ఇప్పుడు అధికారులారా, సీమాంధ్ర పాలకులారా, ఒక్కసారి పాత పట్టణం ఊదినట్టయితే, పాత పట్టణ ప్రజలు గర్జించినట్టయితే మీరు తెలంగాణ విడిచి పారిపోయే సమయం ఆసన్నమైన రాబోయే రోజులు మనవి, రాబోయే కాలం మనది, రాబోయే రాజ్యం మనది, రాబోయే నాయకులు మన వాళ్ళు, రాబోయే అధికారులు కూడా మన వాళ్ళు. ఈ రోజు ఇక్కడ సమావేశం మార్పు చేయబడిందంటే దానికి కారకులు ఎవరు మీరు ఒకసారి ఊహించుకోండి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దయచేసి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్వాన్ నియోజకవర్గము మరియు నాంపల్లి పాతపట్టణం యొక్క నాయకులము, తెలంగాణ వాదులము ఇప్పుడు చూడండి అసలు ఉత్తమ రూపం ఎలా ఉంటుందో చూపిస్తాం. 12 సంవత్సరాల నుండి ఏదైతే గాంధీ మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక పద్ధతి ప్రకారము మేము ఉద్యమం నిర్వహిస్తుంటే ఈ రోజు మాకు ఇచ్చినటువంటి బహుమానం ఇదా? రోడ్డు మీద మీటింగ్ పెట్టుకుంటామంటే
హీరానగర్ భోజగుట్ట చెట్టులో ఒట్టడి దెబ్బ కూడా రాయబడింది. కన్ను లేపే కండరాలు గుంతలు మట్టి పని చేసుకుని గట్టపాడ ఒట్టడి సోదరులు దళిత సోదరులు శంకర్ గారు కానివ్వండి, రాజయ్య కానివ్వండి, అంజయ్య, నర్సయ్య, దళితులు వెనుకబడిన తరగతుల వారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి తోడని మనవి చేస్తున్న సోదరుల అటు తాళ్ళగడ్డ కానివ్వండి, కారువన్ కానివ్వండి, లంగరోస్ కానివ్వండి, చియాగూడ కానివ్వండి, నారాయణనగర్ కానివ్వండి, అనేక ప్రాంతాల నుంచి తెలంగాణ కోసం పనిచేయడానికి ముందుకొస్తున్నటువంటి సోదరులందరికీ నేను మరోసారి మనవి చేస్తున్నా, మీరు ధైర్యంగా మాతో రండి. మేము ఉద్యమము ఎలా నడిపిస్తామో, తెలంగాణ ఎలా సాధిస్తామో మేము చూపిస్తాం. ఇక పాత బస్తీ అంటే పనికి రాని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు, పనికి రాని కార్యకర్తలు అనుకుంటున్నారు. మేము ఇప్పుడు చూపిస్తాము తెలంగాణ ఉద్యమంలో మా భాగస్వామ్యం ఎట్లుంటుందో. మరి కాసేపట్లో హరీష్ రావు గారు వస్తున్నారు కాబట్టి మీకు ఉద్దేశించి బ్రేక్, దీని తర్వాత మళ్ళీ మాట్లాడతా. మీ గురించి తెలంగాణ ధూమ్ధాం పాకిస్తాన్